గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ ఆన్. నేను సువర్ణ. డీటెయిల్స్ చూస్తే వేములవాడ రాజన్న కొన్ని రోజులు భీమన్న ఆలయానికి వెళ్లబోతున్నాడు. కోడె మొక్కులు సహా ఇతర ఆర్జిత సేవలు భీమన్న ఆలయంలోనే భక్తుల నుండి స్వీకరించనున్నాడు. రాజన్న ఆలయ విస్తరణ ప్రారంభించడంతో భక్తులకి తాత్కాలికంగా దర్శనాల కోసం భీమేశ్వర స్వామి ఆలయాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇక మరోవైపు ప్రభుత్వం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటూ మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు. అసలు వేములవాడ రాజన్న ఆలయంలో ఎలాంటి మార్పులు ఉంటాయి? ప్రతిపక్షాల అనుమానాలేంటి? వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొత్తం 3 ఫేజుల్లో ఈ అభివృద్ధి పనులు, విస్తరణ పనులు కొనసాగబోతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రతిపక్షాలు ఓ వివాదాన్ని లేవనెత్తుతున్నాయి. తమ అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకోవాలని ఉద్యమం చేస్తూ ఉన్నాయి. వేములవాడ రాజన్న ఆలయంలో 3 ఫేజుల్లో జరగబోయేటువంటి అభివృద్ధి ఏంటి? రాజన్న ఆలయంలో కనిపించేటువంటి మార్పులు ఏముంటాయి? అలాగే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి అభ్యంతరాలు ఏంటి? ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం కొత్త రూపు సంతరించుకోబోతోంది. రాజన్న ఆలయం మరింత వైభవంగా మారనుంది. లక్షలాది భక్తులు ఎదురు చూస్తోన్న ఆలయ విస్తరణ పనులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శృంగేరి పీఠాధిపతుల అనుమతితో ఆలయంలో మార్పులు చేర్పులను చేయబోతున్నారు. పీఠాధిపతుల సూచనల మేరకు ఆగమ శాస్త్రం నియమ నిబంధనలకు అనుగుణంగా అభివృద్ధి చేయబోతోంది ప్రభుత్వం. నిజానికి గత కొన్నేళ్లు వేములవాడకి వచ్చే భక్తులు సరైన సౌకర్యాలు లేక, రద్దీ తగ్గిన ఏర్పాట్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు జరగబోయే అభివృద్ధితో ఇబ్బందులు తొలగుతాయని ఎదురు చూస్తున్నారు భక్తులు. ఈ పరిస్థితుల్లో ఈసారి అభివృద్ధి పనులు ఆగకుండా జరగాలని పట్టుబట్టి మరీ పనులు చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్. వేములవాడ రాజన్న ఆలయము దక్షిణ కాశీగా పేరుగాంచి పేదల పెన్నిదిగా కోరిన కోరికలు తీర్చు తండ్రి కోడెలకు చెల్లిస్తానని చెప్పని అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి మొక్కు ఉన్నటువంటి విశిష్టత కలిగినటువంటి దేవాలయం. ఇటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణతో పాటు భక్తుల సంఖ్య రాను రాను సోమవార సన్నిధిలోకి పెరిగిపోతున్న క్రమంలో రాజన్న ఆలయాన్ని విస్తరించాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత సంవత్సరం నవంబర్ 20వ తేదీన భూమి పూజ కూడా కావి పీల్చుకొని సుమారు 8 మంది మంత్రులు కూడా దేవాదాయ శాఖ మంత్రులతో పాటు మేడం సురేఖ గారు, జిల్లాకు సంబంధించిన మంత్రులు ఉన్న ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, అనేక మంది మంత్రులు వచ్చి శంకుస్థాపన చేసుకొని ఆలయాన్ని విస్తరించే కార్యక్రమం మొదలుపెట్టింది. మరి ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతున్నామని చెప్పిన మాట సందర్భంగా తెలియజేస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చిన సందర్భంలో ఏ కార్యక్రమాలు చేస్తామో ముందుకు తీసుకుపెట్టే ప్రయత్నం చేసిన సందర్భం, పరిరక్షణ కమిటీకి సంబంధించిన పెద్దలు ఇచ్చిన సూచనలు కానీ, వేరే పట్టణ ప్రజలు ఇచ్చిన సూచనలు కానీ, రాజన్న భక్తులుగా ఇచ్చినటువంటి సూచనలు అన్నిటిని కూడా తీసుకొని ఏదైనా సమస్య వస్తుంది, ఏదైనా ఇబ్బంది వస్తుందంటే మధ్య మార్గంగా ఈ దేవాలయానికి శ్రీ శృంగేరి పీఠానికి అనుబంధం ఉంది కాబట్టి వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ముందుకు పోవాలని చెప్పనుకుంటే మేము ఒక నిర్ణయం తీసుకుంటాం. ఈరోజు ఇక్కడ ఒక్కటి ఎజెండానో, జిల్లా కలెక్టర్ గారి ఎజెండానో, ప్రభుత్వ ఎజెండానో కాదు, ఇది రాజన్న భక్తుల ఎజెండాగానే ఆలయాన్ని విస్తరించాలని చెప్పని అది చక్కటి ఆలోచనలు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి రాబో రోజుల్లో క్యూ లైన్లో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, త్రాగునీటికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, రాబో రోజుల్లో వసతి గృహాలపైన దృష్టి సారించాలని చెప్పి నిర్ణయం తీసుకొని ముందుకు పోవడం కోసం ప్రభుత్వం కంకణ బద్దులై పనిచేసే విధంగా ఉంటుందని మాట ఈ సందర్భంగా తెలియజేస్తాం. వేములవాడ 3 దశల్లో జరిగే రాజన్న ఆలయ విస్తరణ పనుల్లో ప్రస్తుతం మొదటి దశలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాజన్న ఆలయం చుట్టూ ఉన్న అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ ని కూల్చేస్తున్నారు. ఆలయ పరిసరాల్లోని రోడ్లన్నీ వెడల్పుగా తీర్చిదిద్దుతున్నారు. మొదటి దశలో 100 కోట్లకి పైగా నిధులను విస్తరణ కోసం ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. ఇక ఈ పనులతో పాటుగా భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో రాజన్న ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం భక్తులకు రాజన్న దర్శనం నిలిపివేస్తారు. కేవలం వైదిక కార్యక్రమాలు అంతర్గతంగా కొనసాగుతున్నాయి. దీంతో భక్తులు చేసుకునే కోడె మొక్కు సహా ఇతర ఆర్జిత సేవలన్నీ రాజన్న గుడి నుండి భీమన్న గుడికి షిఫ్ట్ అవబోతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు.
ప్రస్తుతం రాజన్న ఆలయంలో ఏవైతే ఆర్జిత సేవలు జరుగుతున్నాయో కోడమొక్కులు కావచ్చు, కళ్యాణం కావచ్చు, ఇవన్నీ కూడా ఆలయ అభివృద్ధి నేపథ్యంలో కొంతకాలం పాటు తాత్కాలికంగా పక్కనే ఉన్నటువంటి భీమేశ్వర స్వామి ఆలయానికి షిఫ్ట్ అవుతాయి. ప్రస్తుతం నేను భీమేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాను. భీమేశ్వర ఆలయంలో మనం చూడొచ్చు ఈ ఏర్పాట్ల కోసం భక్తులు ఆ తర్వాత వచ్చినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున రాజన్న ఆలయంలో ఇప్పుడు ఎంత అయితే భక్తులు కనబడుతున్నారో వాళ్ళందరూ కూడా ఆర్జిత సేవలన్నీ కూడా కోడమొక్కుల దగ్గర నుంచి మొదలు పెడితే సత్యనారాయణ వ్రతాలు, అలాగే స్వామివారి కళ్యాణం, ఇలాంటి సేవలన్నీ కూడా ఇక్కడే భీమేశ్వర స్వామి ఆలయంలో చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మొదటి విడతలో భాగంగా రాజన్న ఆలయం అభివృద్ధి విస్తరణ పనుల నేపథ్యంలో మొదటి విడతకు 111 కోట్లని ప్రభుత్వం వెచ్చిస్తోంది. దీంట్లో 111 కోట్లతో ప్రస్తుతం ఉన్నటువంటి పాత నిర్మాణాలను కూల్చివేయడంతో పాటుగా ఎక్కడైతే విస్తరణ పనులకు కావాల్సినటువంటి స్థలాన్ని పూర్తిగా సిద్ధం చేసుకోవడం, అట్లాగే భక్తులకు తాత్కాలిక ఏర్పాట్ల కోసం చేయాల్సిన పనుల నేపథ్యంలో వాటికి ఈ నిధులను వాడుతూ ఉన్నారు. దాంట్లో దాదాపు 3.5 కోట్లు 3,44 లక్షల రూపాయలతో భీమేశ్వర స్వామి ఆలయంలో ఇదిగో మనం చూస్తున్నటువంటి ఈ ఏర్పాట్లు, ఇదంతా కూడా షెడ్, స్వామివారి ఆలయం పక్కన ఉన్నటువంటి షెడ్, క్యూ లైన్లు అన్నీ కూడా ఆ వైపు గోడ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇక్కడ భక్తులకు సంబంధించినటువంటి క్యూ లైన్లు ఇక్కడ కనిపిస్తాయి. ఆ తర్వాత దీని చుట్టూ కూడా ఈ భీమన్న స్వామి ఆలయం చుట్టూ కూడా మనకు కోడమొక్కులు తీర్చుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక ఈ భీమేశ్వర స్వామి ఆలయం పక్కనే ఉన్నటువంటి శంకరమఠం, ఈ శంకరమఠంలో నిత్య కళ్యాణాలు, అట్లాగే స్వామివారికి సంబంధించి ఆలయంలో ఇప్పటివరకు సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేసుకుంటారు. ఆ సత్యనారాయణ స్వామి వ్రతాలకు కావాల్సినటువంటి మండపాన్ని ఆ పక్కనే ఉన్నటువంటి శంకరమఠంలో సిద్ధం చేస్తున్నారు. ఇలా మొత్తం రాజన్న ఆలయం పూర్తిగా రూపురేఖలన్నీ కూడా మార్చుకోబోతోంది. మరికొన్ని రోజుల్లో రాజన్న ఆలయంలో తాత్కాలికంగా భక్తుల దర్శనాలను పూర్తిగా నిలిపివేసి అక్కడ స్వామివారికి జరగాల్సినటువంటి శాస్త్రోక్త కైంకర్యాలన్నీ కూడా పురోహితులు నిర్వహిస్తూ ఉంటారు. కానీ దానికి సంబంధించినటువంటి భక్తుల ఆర్జిత సేవలు కావచ్చు, భక్తులకు సంబంధించిన కోడమొక్కులు కావచ్చు, కళ్యాణాలు కావచ్చు, సత్యనారాయణ వ్రతాలు కావచ్చు, అవన్నీ కూడా భీమేశ్వర స్వామి ఆలయంలో జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ అందుకోసం ఇప్పుడు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చెప్పాలి. రాబోయే రోజుల్లో రాజన్న మొక్కులను భీమన్న చెంతనే తీర్చుకునేందుకు భక్తులకు ఇలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్క క్యూ లైన్లు ఇక నిత్యం దేవాలయంలో జరిగే సత్యనారాయణ వ్రతాలు, కళ్యాణాలు వంటి కైంకర్యాలు కూడా భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోనే యథావిధిగా కొనసాగుతాయి. ఇక్కడే కొన్ని అనుమానాలు, మరికొన్ని ప్రశ్నలు ఓవైపు ప్రతిపక్షాల నుండి, మరోవైపు హిందూ సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. ఆలయంలో జరిగే పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయి, రాజన్న దర్శనం ఎప్పుడు నిలిపివేస్తారు అనే ప్రశ్నలకు సమాధానం కోరుతున్నారు. దీనికి తగ్గట్లుగానే రోడ్డు విస్తరణ కోసం 100 కాక భవనాలను కూల్చేశారు. కానీ రోడ్డు నిర్మాణం కోసం ఇంకా టెండర్లు కూడా పూర్తి కాకపోవడం ప్రశ్నలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. అధర్మం మీద లేకుంటే ధర్మ విరుద్ధంగా చేసే వాటి మీద ఆక్షేపణ మాది. అంటే ప్రతిసారి అధికార పార్టీలు చెప్తున్నాం అడ్డం పడుతున్నారు. మేము అడ్డం పడడం ఏంటంటే వాళ్ళు పని చేసినట్టు మేము అవుతారా, వాళ్ళు అవుతారా? మేము అడ్డం పడ్డా కానీ నా బాధ అనేది దేవాదాయ శాఖ ఏదైతే ఉన్నదో ఆగమశాస్త్ర విరుద్ధంగా పనిచేయాలి. ఇలా మనం పవర్ ప్లాంటేషన్ అని చెప్పిన వాళ్ళు ఆగమశాస్త్ర ప్రకారం చేస్తాం, శృంగేరి పీఠాధిపతి గారు ఎట్లా చెప్తారు చేస్తామని. ఏ పీఠాధిపతి అయినా ఎవరైనా సామాన్య ప్రజలు అభివృద్ధి చేస్తుంటే వద్దన్నారు. అయితే మా ఆగమశాస్త్రంలో ఏ ఆగమశాస్త్రంలో కూడా మరి హిందూ దేవాలయాలకు ఆ సమాధి ఉండనన్నది. దానికి సమాధానం చెప్పారు. అది పాలసీ మ్యాటర్ అంటారు. మేమేమంటాం, వాళ్ళు ఏమైనా చేసుకొని ఒకవేళ లోపల ఉన్న హిందూ దేవతా విగ్రహాలు అక్కడ అడ్డం జరుగుతున్నాయి, విస్తరణ కోసం అడ్డం జరుగుతుంది తీసి బయట పెడతా అంటారు శాస్త్రోక్తంగా తొలగించి. మరి దాన్ని ఎందుకు తొలగించారు? దాన్ని తొలగించమంటే కొంచెం జరుగుతామని ఇది అభివృద్ధికి ఆటంకం ఎట్లయితుంది? ఇప్పుడు శాస్త్రీయ ప్రమాణాలు పాటించినట్టయితే ప్రామాణిక పాటిస్తే హిందువులకు ముస్లింస్కు ఒకటి రకంగా ప్రామాణిక పాటించాలి. హిందువుల అమాయకులు ఏమన్నారు, ఎన్ని రోజులు లొల్లి పెడతారు, మేము గుడి బంద్ చేస్తే కూడా ఇళ్ళలో మొక్కుకుంటున్న భావన దేవాదాయ శాఖ దగ్గర ఉంది. దేవాదాయ శాఖ కేవలం డబ్బు కావాలని హిందూ ధర్మం మీద అసలు నాస్తికులు కూడా దేవాలయాల ఉద్యోగులు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి విశ్వాసం లేదు, కేవలం డబ్బు కోసమే దేవాదాయ శాఖ ఉంది. మరి దాన్ని అన్నిటి పక్క పెట్టుకొని మా కోసం కేవలం అధికారం కోసం ఏది అధికార పార్టీ చెప్తా ఉంది అడ్డం పడతారు. మేము ఎక్కడ అడ్డం పడతలేం. రోడ్ వైట్ వేసుకుని ఎక్కడ కూర్చొని చేయలేము. మేము మరి 1979లో ఒకసారి రినోవేషన్ అయింది. ఇది 1979 కనీసం 50 సంవత్సరాలు కాలేదు. నేనేమంటున్నా, అప్పుడున్న పండితులు, అప్పుడున్న పీఠాధిపతులు, అప్పుడు కంచి పీఠం వచ్చింది. మరి ఆయన తప్పు చేసినట్ట అప్పుడు తీయకుండా. ఇప్పుడు ప్రభుత్వం మారినప్పుడల్లా ఇప్పుడు సాధారణంగా పీఠాలు ఎట్లా ఉన్నాయి, ప్రతి పీఠం కూడా ఏవో పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నాయి. ఆ విధానం తప్పంటున్నాము, వాటి మీద లేదు. మా ఆలోచన ఏంటంటే డెవలప్మెంట్కు అడ్డం పడడం లేదు. మీరు ప్రామాణికం పాటించదలుచుకుంటే సమపాలుగా పాటించండి. ఎక్కడ కూడా కనీసం హిందూ దేవతా విగ్రహాలను ఎక్కడ ముట్టుకోరు. గతంలో తీసేసిన విగ్రహాలను తీసి ఎక్కడో రోడ్ల మీద పారేసారు వీళ్ళు.
వీటిని శాస్త్రంగా పట్టుకొస్తానని గ్యారెంటీ లేదు. దేవాలయం మూసేసిన తర్వాత ఆ పవిత్రత ఉంటుంది. నేను మొన్న కూడా మనం ప్రెస్ మీట్లో అయితే చెప్పిన నేను విశ్వాసం భగవంతుడు దేవుని కొలిస్తే దేవుడు కనిపిస్తాడు, లేకుంటే రాయి లెక్క కనిపిస్తాడు. ఓ నాస్తికునికి రాయి లెక్క కనిపిస్తుంది, మనకు దేవుడు లెక్క కనిపిస్తూ ఉన్నాడు. ఆ విధానం తప్పుపడతలేం. వారు సమపాలన పాటించాలి, ఖచ్చితంగా కూడా తీసుకోవాలి. ఎప్పుడు బంద్ చేస్తారో చెప్తలేరు. అట్లా కాదండి. ఇప్పుడు మీరు మీడియా కనీసం మీడియా కన్నా బయట పెట్టారు చెప్పండి. అది పవర్ ప్రెజెంటేషన్ చెప్పారు తప్పితే ఆ మ్యాప్ ఇయ్యలే. నేనేమంటున్నా, దేవాలయ శాఖ ఒక 100 రూపాయలు టికెట్ ఇస్తే ఆబ్జెక్షన్స్ కోసం 1 నెల రోజులు టైం ఇస్తూ ఉన్నది. మరి విస్తరణ పాలన ఎందుకు ఏం అడుగుతలేదు? మరోవైపు ఆలయ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం అనుసరిస్తోన్న తీరుని తప్పుబడుతున్న ఈ ప్రతిపక్షాలు రాజన్న ఆలయ అభివృద్ధిని స్వాగతిస్తూనే అసలు ఆలయంలో ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనే అంశాలను సరైన విధంగా ప్రజలకు చెప్పడం లేదంటూ మండిపడుతున్నారు. ఇటీవలే ఆలయంలో జరిగే పనులపై విప్ ఆది శ్రీనివాస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కానీ అసలు విషయం దాటేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నాయి. దేవాలయాన్ని అభివృద్ధి చేస్తే సంతోషమే, కానీ ప్లాన్ విషయంలో గోప్యత ఎందుకంటూ బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దక్షయాగాన్ని విధ్వంసం చేసినటువంటి ఆ వీరభద్రస్వామికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. ఎందుకంటే ఆ దక్షుడు మరెవరో కాదు, బ్రహ్మమానస పుత్రుడు. కాబట్టి ఆయనకు అతన్ని వధించినందుకు ఆ యొక్క బ్రహ్మహత్యా పాతక నివృత్తి ఆయనకు బ్రహ్మహత్య చుట్టుకున్నది. కాబట్టి ఆ వీరభద్రస్వామికి ఏం చేయాలనో తెలియక ఆ పాప నివృత్తి కొరకు ఋషులను అడగగా వారు ఈ యొక్క వేములవాడ యొక్క మహత్యాన్ని చెప్పినారు. అనగా ధర్మగుండం యొక్క ప్రశస్తి, రాజరాజేశ్వర స్వామి యొక్క ప్రశస్తి గురించి చెప్పగా స్వామివారిని అర్చించి ధర్మగుండంలో స్నానం చేసి స్వామివారిని కనుక అర్చిస్తే కనుక ఇంద్రుడంతటి వానికే పూర్వంలో బ్రహ్మహత్యా పాప నివృత్తి జరిగింది. కాబట్టి నీకు కూడా బ్రహ్మహత్యా పాప నివృత్తి కొరకు వేములవాడ క్షేత్రానికి వెళ్ళి అక్కడ రాజరాజేశ్వర స్వామిని అర్చిస్తే కనుక నీ యొక్క పాపమంతా తొలగిపోతుంది అని చెప్పి ఋషులు చెప్పగా ఆ వీరభద్ర స్వామి ప్రమదగణాలతో సహా ఇక్కడికి విచ్చేసి ధర్మగుండంలో స్నానం ఆచరించి స్వామివారిని అర్చించినట్టుగా ఇక్కడ మనకు పురాణాల్లో ఉంది. శివమహాపురాణంలో ఈ యొక్క వివరణ ఉన్నది. ఆ సందర్భంగా ఋషుల చేత ప్రతిష్ఠ చేయబడింది ఈ యొక్క వీరభద్రస్వామి, విఠలేశ్వర స్వామి వారు. అలాగే ఈ హరిహర క్షేత్రం కాబట్టి మనకు పండరీపురంలో ఎలాగైతే స్వామివారి యొక్క విఠలేశ్వర స్వామి మూర్తి ఉంటుందో అలాగే మూర్తిని ఇక్కడ నిత్య పూజాది కైంకర్యాల కొరకు ప్రతిష్ఠ చేయడం జరిగింది. కాబట్టి ఇది స్వయంభుగా వెలవనప్పటికీ కూడా ఋషుల చేత ప్రతిష్ఠ చేసింది కనుక దీనికి చాలా ప్రాశస్త్యం ఉంది. ఈ గందరగోళంతో భక్తుల్లోనూ అనేక అనుమానాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజన్న గర్భాలయం పక్కనే మొదటి ప్రాకారాన్ని ఆనుకుని ఉండే కోటిలింగాల మాటేమిటి? అదే మండపంలో ఉన్న ముఖ్యమైన వీరభద్రస్వామి, విఠలేశ్వర స్వామి విగ్రహాల సంగతేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. రాజన్న ఆలయం ఇక్కడే ఉన్నప్పటికీ నుండి ఆలయంలో కనిపిస్తోన్న చారిత్రక వీరభద్రస్వామి, విఠలేశ్వర స్వామి మూర్తులను కదిలిస్తారా, కదిలిస్తే మరో చోట ప్రతిష్ఠిస్తారా అనే అనుమానాలు, ప్రశ్నలు భక్తుల్లో వినిపిస్తున్నాయి. అత్యంత ప్రాశస్త్యం కలిగిన ఈ 2 విగ్రహాలు రాజన్న ఆలయం ఉన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నట్లుగా చెబుతున్నారు పండితులు. మరి అలాంటి విగ్రహాల పట్ల ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటన్నది క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తోంది. వేములవాడ రాజన్న ఆలయం విస్తరణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో భక్తుల్లో అట్లాగే స్థానికుల్లో కొన్ని అపోహలు, అనుమానాలు కనబడుతూ ఉన్నాయి. దానిలో ముఖ్యంగా 2. వేములవాడ రాజన్న ఆలయంలో అత్యంత ప్రాశస్త్యం గల మొక్కు కోడెమొక్కు. నిజానికి కోడెమొక్కు తీర్చుకుంటే రాజన్న ఏదైనా కోరికలు తీరుస్తాడనేటువంటి ఒక నమ్మకం భక్తుల్లో ఉంటుంది. అందుకే కోడెమొక్కును తీర్చుకునేందుకు పలు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ కోడెమొక్కుని తీసుకెళ్లి అభివృద్ధి పనులు జరుగుతున్నటువంటి సందర్భంలో అది ఎంత సమయం వరకు జరుగుతుంది ఏందనేటువంటిది ఇంకా ప్రభుత్వం చెప్పలేదు. ఈ సందర్భంలో పక్కనే ఉన్నటువంటి భీమన్న ఆలయంలో ఈ కోడెమొక్కలు తీర్చుకునేటువంటి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో కానీ రాజన్న చుట్టూ తిరగాల్సినటువంటి కోడలు భీమన్న చుట్టూ తిరిగితే ఎలా అనేటువంటి ఒక అనుమానం ఇటు భక్తుల్లో నుంచి కనబడుతూ ఉంది. మరొక కీలకమైనటువంటి అంశం ఇక్కడ కనబడుతున్నటువంటి రాజన్న ఆలయంలో స్వామివారి గర్భగుడి పక్కనే కనిపిస్తున్నటువంటి కోటిలింగాల మండపం ఇది. ఈ కోటిలింగాల మండపంలో 2 ఆలయాలు చాలా ప్రాశస్త్యం గలై యుగాల నాటి నుండి రాజన్న
కుటుంబ సమేతంగా ఇక్కడ ఉన్నారనేటువంటి నమ్మకంతో ఉంటారు. దాంట్లో భాగంగా మొదటిది వీరభద్రస్వామి విగ్రహం. వీరభద్రస్వామి వారి ఆలయం ఇక్కడ ఉంటుంది రాజన్న ఆలయం పక్కనే. ఇది రాజన్న ఆలయంలో ఇక్కడ ఎప్పుడైతే రాజన్న ఆలయం ఉందో అప్పటి నుంచి ఇవి ఇక్కడ ఉన్నాయి. ఆనాడే దీన్ని కూడా ప్రతిష్ఠించారనేటువంటి అంశాన్ని పురోహితులు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ కనబడుతున్న వీరభద్ర స్వామి విగ్రహంతో పాటుగా ఇదే కోటిలింగాలను ఆనుకొని ఇదే మండపంలో ఉన్నటువంటి మరొక విగ్రహం విఠలేశ్వర స్వామి విగ్రహం. ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా ఈ ప్రాకారాన్ని ఈ కోటిలింగాలకు సంబంధించినటువంటి ఈ మండపాన్ని అంతా కూడా పక్కన తీసుకెళ్తారు, దీన్ని ఎక్స్టెండ్ చేస్తారని చెప్తున్నారు. ఈ సందర్భంలో ఇవే గనక తొలగిస్తే ఇక్కడ చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ రెండు విగ్రహాలు, ఒకటి అక్కడ కనబడ్డ వీరభద్రేశ్వర స్వామి, మరోవైపు ఇక్కడ కనబడుతున్నటువంటి విఠలేశ్వర స్వామి, ఈ రెండు విగ్రహాలను అసలు ముట్టుకోకూడదు, అంత ఈజీ కాదు అనేటువంటిది స్థానికులు, పురోహితులు, శాస్త్రజ్ఞులు చెప్తున్నటువంటి మాట. కానీ ఇక్కడ ఈ రెండు గనక ఈ మండపాన్ని తీసేస్తే ఈ రెండు విగ్రహాల్లో కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. ఇదే అనుమానాలు, ఇవే అపోహలు ఇప్పుడు భక్తుల్లో కానీ స్థానికుల్లో కానీ కనబడుతున్నాయి. కానీ శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి ఆదేశాల మేరకు శృంగేరి పీఠాధిపతులు చెప్తున్నటువంటి దాని ప్రకారం ఆలయ విస్తరణ పనుల్లో ఎట్టి పరిస్థితుల్లో రాజన్న ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నారో అప్పటి నుంచి ఈ విగ్రహాలు ఉన్నాయి కనుక తన కుటుంబ సమేతంగా ఉన్నట్టుగానే ఇక్కడ ఉన్నటువంటి పురోహితులు భావిస్తారు కనుక ఈ విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోరు. వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్పాన్షన్ లో భాగంగా ఆ విగ్రహాలను తాకకుండా చాలా జాగ్రత్తగా ఎక్స్పాన్షన్ చేస్తామని చెప్తున్నారు. వారి శృంగేరి పీఠాధిపతుల ఆదేశాలు కూడా అలానే ఉన్నాయనేటువంటిది ప్రభుత్వం నుంచి అనధికారికంగా వస్తున్నటువంటి మాట. కానీ ఎందుకు ఇదంతా అధికారికంగా భక్తులకు వివరించలేకపోతున్నారు? ఇన్ని అపోహలు, ఇన్ని చర్చలు జరుగుతున్నటువంటి వేళ రాజకీయంగా రచ్చలేపుతూ ఉంటుంది మరోవైపు. ఇలాంటి సందర్భంలో ఎందుకు రాజన్న ఆలయంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పైన, నమూనా పైన భక్తులకు కానీ స్థానికులకు కానీ ఎందుకు వివరంగా చెప్పలేకపోతున్నారు అనేటువంటిది ఒక $1 మిలియన్ ప్రశ్న. మరోవైపు ఆగమ శాస్త్ర ప్రకారం స్వామివారి ఆలయ అభివృద్ధి జరగబోతుందంటున్నారు విప్ ఆది శ్రీనివాస్. శృంగేరి పీఠాధిపతుల సలహాలు, ఆదేశాలు లేనిదే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ చిన్న విగ్రహాన్ని ముట్టుకోవమంటున్నారు. ఇప్పటికే పలుమార్లు శృంగేరి వెళ్లి పీఠాధిపతులతో భేటీ అయ్యారు. త్వరలోనే శృంగేరి పీఠాధిపతులు వేములవాడ రాజన్న ఆలయ సందర్శన చేస్తారని, ఆ తర్వాతే ప్రధానమైన పనులు ప్రారంభిస్తామంటున్నారు. ఇదంతా బానే ఉన్నప్పటికీ ఎలాంటి అనుమానాలకు, అభ్యంతరాలకు తావు లేకుండా ఆలయం అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు భక్తులు. రాజన్న దయతో ఇప్పటికైనా తమ బాధలు తీరుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న భక్తుల ఎన్నో ఏళ్ల కోరిక ఇది. రాజన్న ఆలయ అభివృద్ధి పనులు విస్తరణ జరగాలని చాలా మంది రాజన్న కూడా మొక్కున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు ప్రభుత్వం స్పందించి రాజన్న ఆలయం అభివృద్ధికి ముందడుగు పడుతోంది. సరే, దీని వెనకాల ఉన్నటువంటి ఆరోపణలు, అనుమానాలు, అపోహలు ఎలా ఉన్నప్పటికీ అందరికీ ఆమోదయోగ్యంగా భక్తులందరూ సాటిస్ఫై అయ్యే విధంగా రాజన్న ఆలయం అభివృద్ధి చెందుతూనే మనోభావితం. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, హెచ్ఎం టీవీ, కరీంనగర్ నుంచి.